26వ తేదీ జూన్ నెల 2026 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా 24వ అధ్యాయము 6వ వచనము. పడగొట్టక వారిని కట్టెదను. సహోదరి సహోదరులారా, మనపై ప్రభుకున్న ప్రేమ ఎంతో గొప్పది. మన పట్ల ప్రభుకున్న తలంపులు, ప్రణాళిక ఎంతో శ్రేష్టమైనవి. కొన్ని శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు మనం ఇలా అనుకుంటూ ఉంటాము, ప్రభు నన్ను విడిచిపెట్టేశాడు, నా జీవితం రోజు రోజుకి దిగజారిపోతుంది అని. ప్రభువునకు నమ్మకంగా జీవించే వారిని ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టడు. మనల్ని సరిదిద్దడానికి కొంతకాలము ప్రభువు శిక్షించిన తర్వాత ప్రభువే మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. పాడైపోయిన జీవితాలను ప్రభువే అద్భుతముగా నిర్మిస్తాడు. బిడ్డ తప్పు చేసినప్పుడు తండ్రి ఎలాగైతే శిక్షిస్తాడో, తన బిడ్డలను సరిచేయడానికి ప్రభు కూడా శిక్షిస్తాడు. శిక్షించినంత మాత్రంన విడిచిపెట్టాడు అని కాదు. మన జీవిత కాలంలో ఎన్నో శ్రమల గుండా, పోరాటాల గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఎప్పుడు మనము ప్రతి పరిస్థితిలోనూ ప్రభువునకు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎటువంటి పరిస్థితినైనా నా ప్రభు అద్భుతంగా మారుస్తాడు, నాకు మేలే చేస్తాడు, కానీ ప్రభువు కీడు చేయడు అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. ప్రస్తుత పరిస్థితి బాగోలేదని భవిష్యత్తు కూడా బాగోదు అని ఎప్పుడూ అనుకోకూడదు. ప్రభు పట్ల భయభక్తులు కలిగి నమ్మకంగా జీవిస్తూ ఉన్నప్పుడు కొంతకాలం అయిన తర్వాత తగిన సమయంలో నశించిపోవాల్సిన మన జీవితాలను అద్భుతంగా నిర్మిస్తాడు. బలహీనమైన మనల్ని బలపరుస్తాడు. మన అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి ఆశీర్వదిస్తాడు. స్థిరపరిచి మనల్ని భద్రపరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మా తప్పులను బట్టి, పాపములను బట్టి మీరు మమ్మల్ని శిక్షిస్తూ ఉన్నప్పుడు ప్రతి కీడును కూడా ప్రభువే నాకు మేలుగా మారుస్తాడు అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి తండ్రి. మీ చేత మేము సరిదిద్దబడాలి ప్రభువా. శ్రమల కాలంలో కూడా మీ పైన గొప్ప విశ్వాసాన్ని కలిగి నమ్మకంగా జీవించాలి ప్రభువా. అటువంటి కృపను అనుగ్రహించండి తండ్రి. పాడైపోయిన జీవితాలను అద్భుతముగా నిర్మించే గొప్ప దేవుడవు తండ్రి. మా జీవితాలను మీకు సమర్పిస్తూ ఉన్నాము ప్రభువా. మీరే మమ్మల్ని కట్టండి తండ్రి. మా దుఃఖాన్ని సంతోషముగా మార్చండి ప్రభువా. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే గొప్ప దేవుడవు తండ్రి. మీరే మమ్మల్ని నిర్మించి బలపరిచి స్థిరపరచమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.